చూడండి 7వ తరగతి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 రెండు ఉంటాయి. ఇందులో సెమిస్టర్ 1 ముందుగా కవులు ఇతివృత్తం ప్రక్రియ చూద్దాం ఒకసారి. చూడండి ఫస్ట్ లెసన్ అక్షరం. అక్షరం ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం చదువుల విశిష్టత. చదువు విశిష్టత. ఇతివృత్తం ఏంటి? చదువు విశిష్టత. కవి రావినూతల ప్రేమ కిషోర్. తర్వాత పాఠ్యాంశం మాయా కంబలి. దీని యొక్క ప్రక్రియ జానపద కథ. ఇతివృత్తం మానవ స్వభావం. కవి కలువ కొలను సదానంద. తర్వాత పాఠం చిన్ని శిశువు. ప్రక్రియ పద కవిత. ఇతివృత్తం శైశవ వర్ణన. కవి తాళ్లపాక అన్నమయ్య. తర్వాత పాఠ్యాంశం మర్రి చెట్టు. ప్రక్రియ స్వాగతం లేదా స్కెచ్. ఇతివృత్తం సహానుభూతి. కవి త్రిపురనేని గోపీచంద్. తర్వాత పాఠ్యాంశం పద్య పరిమళం. ప్రక్రియ శతకం. ఇతివృత్తం నైతిక విలువలు. కవి శతక కవులు. తర్వాత పాఠ్యాంశం మన విశిష్ట ఉత్సవాలు. ఇది ఉపవాచకం కింద వస్తుంది. దీని యొక్క ప్రక్రియ వ్యాసం. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. కవి రచయితల బృందం. చూడండి మన విశిష్ట ఉత్సవాలు సంబంధించిన ఉపవాచకంలో కొన్ని టాపిక్స్ ఇచ్చారు. ఆ టాపిక్స్ కూడా చెప్తాను చూడండి. సిరిమానోత్సవం. గుణదల మేరీ మాత ఉత్సవం. కోటప్పకొండ ప్రబల తిరునాళ్ళు. 4 రొట్టెల పండుగ. అహోబిలం పార్వేట ఉత్సవం. లేపాక్షి ఉత్సవాలు. ఈ టాపిక్స్ అన్ని మన విశిష్ట ఉత్సవాలు కింద మనకు ఇచ్చారు. తర్వాత సెమిస్టర్ 2 చూద్దాం. సెమిస్టర్ 2 అండి ఫస్ట్ లెసన్. అంటే ఇప్పుడు ఇందాక సెమిస్టర్ 1 లో 6 లెసన్స్ చూసాం మనము. ఇప్పుడు ఇది 7వ లెసన్. కప్ప తల్లి పెళ్లి. ప్రక్రియ గేయం. ఇతివృత్తం ఆచారం సంప్రదాయం. ఇతివృత్తం ఏంటి? ఆచారం సంప్రదాయం. కవి చావలి బంగారమ్మ. తర్వాత లెసన్ యద. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం ఆశావహ దృక్పథం. ఇతివృత్తం ఏంటి? ఆశావహ దృక్పథం. కవి బోనం నాగభూషణం సదానంద. తర్వాత లెసన్ హితోక్తులు. ప్రక్రియ అనువాదం. ప్రక్రియ ఏంటి? అనువాదం. ఇతివృత్తం నైతిక విలువలు. కవి రాళ్లపల్లి అనంత కృష్ణ తర్వాత లెసన్ ప్రియమిత్రునికి. ప్రక్రియ లేఖ. ఇతివృత్తం మానవీయ విలువలు. కవి డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్.
తర్వాత పాఠ్యాంశం బాలచంద్రుని ప్రతిజ్ఞ. బాలచంద్రుని ప్రతిజ్ఞ. దీని యొక్క ప్రక్రియ ద్విపద ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు. కవి శ్రీనాథుడు. తర్వాత లెసన్ స్ఫూర్తి ప్రదాతలు. ఇది ఉపవాచకం కిందకు వస్తుంది. దీని యొక్క ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం స్ఫూర్తి సామాజిక సేవ. కవి లేదా రచయితల బృందం. ఈ ఉపవాచకంలో ఇంకొన్ని టాపిక్స్ ఇచ్చారు, అవి కూడా చూద్దాం. స్ఫూర్తి ప్రదాతల ఉపవాచకం కింద 1వ లెసన్ అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. సెకండ్ ఆంధ్ర తిలక్ గాడిచర్ల. కలియుగ భీముడు కోడి రామకృష్ణ. తర్వాత లెసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ అలీషా. బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ అలీషా. 5వ టాపిక్ అభినవ గాన గంధర్వుడు బాలు. తర్వాత టాపిక్ భారత స్కౌట్స్ గైడ్స్. ఈ టాపిక్స్ ఇచ్చాడండి ఉపవాచకంలో. ఇంతే అండి 7వ తరగతికి సంబంధించిన కవులు, ప్రక్రియ, ఇతివృత్తం అయిపోయింది. ఇప్పుడు 8వ తరగతికి మూవ్ అవుదాం.